కొన్నిసార్లు దేవుడు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు వేరే వేరే కారణాలు అనుకోవద్దు. రోజు కుట్టని దోమలు ఆ రోజే కొడతాయి నీకు. ఏ పగబట్టినట్టు నీతును గుడ్డి చేస్తున్నాయి, ఎప్పుడు లేదు, ఎట్లా గుడ్డి చేస్తున్నాయి నీకు దోమలు తిట్టొద్దు. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవని రాస్తుంది బైబిల్లో. సేమలో దోమలు కూడా బైబిల్లో ఉందండి, ఏదో ఒక అంశం, తర్వాత చెబుతా ఈసారి ఎప్పుడన్నా. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. భూమి మీద జరుగుతున్నవన్నీ వేరేది ఏమి కాదు, అన్నీ కలిపి ఆయనకు ఆఖరికి సైతాను కూడా దేవుడికి సేవే చేస్తున్నాడు, వాడికి తెలియకుండా. అట్లాగే ఎప్పుడు కుట్టం దోమలు ఆ రోజు స్పెషల్గా నీ మీద అటాక్ చేసినాయంటే సెలవైందనమాట. ఈ మనిషి మామూలుగా లేవదు అని ఏంటంటాడు అంటే ఎక్కడెక్కడ దోమలన్నీ వచ్చి నీ మీద దాడి చేసి నిన్ను నిద్ర మొత్తం వదిలిందాకా గుట్టి ఆడబెడతాయి. ఏం చేయాలా? అదే నువ్వు గుర్తించి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్కడు కూడా నేను టచ్ చేయదు. అంతసేటు గుట్టి నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి, తండ్రి ఏంటి నాకు ఈ పరిస్థితి అని మోకాళ్ళు వేస్తే ఒక్క టచ్ అయితే నిన్ను గుర్తుపట్టవచ్చు నువ్వు. ఇలాగా ఒక విషయమే ఇప్పుడు చెప్పింది నేను, ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. సో ఇక్కడ ఏంటంటే గ్రహింపు ఎప్పుడు చురుగ్గా ఉండే మనసుగా తెలుసుద్ది. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇలా నిద్ర పట్టట్లేదు, ఏం జరుగుతుంది? కొన్నిసార్లు దర్శనాలు ఇస్తాడు, స్వప్నాలు ఇస్తాడు, అందులో మాట్లాడతాడు దేవుడు. ఏబు గ్రంథము, ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. ఏబు గ్రంథం 30 జస్ట్ పక్కనే ఉంటుందండి. ఒక్క మారే పలుకును, 33వ అధ్యాయము 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీద ఉంచుకున్న ఎడల. ఏబు గ్రంథము 33:14 అబ్బాయి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుక్కు సమయమున. తమ్ముడు బైబిల్ ఏది రాసుకో, అండర్లైన్ చేసుకో, లేదా కొనుక్కో, అవసరం, అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు మాట్లాడుతున్నాడో చూడు అక్కడ. మంచము మీద కొనుక్కు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు మాట్లాడతాడట. దేవునికి స్తోత్రం. అలాగని వచ్చిన కళ్ళని దేవుడు మాట్లాడాడు అనుకోకండి, అన్యాయంగా బలైపోతారు. సైతాను కూడా కొన్నిసార్లు కళలు చూపిస్తాడు. అయితే దేవుడు చూపించే స్వప్నాలు ఎలా ఉంటాయంటే వాక్యానుసారంగా ఉంటాయి, అది గుర్తు. వాక్య వ్యతిరేకంగా ఉండవు. నేను ఒకటి, నా కళ వచ్చింది సార్, అయ్యగారు మీరు చెప్పారుగా కళ్ళలో దేవుడు మాట్లాడతాడని, నా కళ వచ్చింది అయ్యగారు అన్నాడంట. ఏంట్రా కళ అంటే, నా భార్య నా పక్కటెముక కాదంట అయ్యగారు అన్నాడు. ఏంది? నా భార్య నా పక్కటెముక కాదంటండి. మరి నీ పక్కటెముక ఏడుందిరా? ఇక్కడికి 4 బజార్లు అవతల ఫలానా నంబర్ ఇంట్లో ఉందంట అండి, నా పక్కటెముక ఆడుందంట అంటే వీడు అక్కడ పెట్టాడు కుంపటే. అది ఎట్లా వాక్యానుసారం? అట్లాగా దిక్కుమాలిన కళలు దేవుడు చూపించాడో అవి సైతానుగాడు మాయ చేయడానికి చూపిస్తాడు. కాబట్టి ఏది దేవుడు చూపించేదో, ఏది సైతానుగాడు మోసం చేసేదో గుర్తుపడడానికి వివేచన కావాలి. ఆ వివేచనను మనకి ఇచ్చేదే దేవుని వాక్యం. వాక్య ప్రకారం ఆలోచించాలి. ఏ స్వప్నమైనా, ఏ స్వరమైనా, ఏదైనా సరే వాక్య ప్రకారం ఉందా, వాక్య వ్యతిరేకమై ఉందా? వాక్య వ్యతిరేకమై ఉంటే అది దేవుంది కాదు, వాక్యానుసారమై ఉంటే అది దేవుంది. అర్థమైందా? మర్చిపోతారా? ఇక వచ్చిన కళ్ళల్లో తలుచుకొని, ఏమండి అక్కాయ్ నీ భర్త కాలు తిరిగినట్టు వచ్చింది అనుకో కళ. మొన్ననే చెప్పాడయ్యా వాక్యంలో, కళ్ళలో దేవుడు మాట్లాడతాడని, ఆయనకి కాలు ఇరిగినట్టు చూపించాడు. ఇరిగిద్దేమో కన్ఫామ్, దేవుడు మాట్లాడాడు ఇరిగిద్ది, దేవుడు మాట్లాడాడు ఇరిగిద్దని విశ్వసించామంటే ఎర్రగొట్టుకొని వస్తాడు. అర్థమైందా? అప్పుడు నువ్వు ఏది విశ్వసించాలి? ఒకవేళ దేవుడే ఆ కీడు నాకు చూపించుంటే ఎందుకు చూపించుంటాడు? కూర్చొని ఆడవమనే? నో, ఇలా కీడు పొంచి ఉంది, లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నాకు అప్పగించు, నేను తప్పిస్తానని.
కొంతమందికి తెలియచావదు. నాకు కనపడింది అయ్యో, నాకు కనపడింది అయ్యా, నువ్వు పోతావా అయ్యో అని పిచ్చోళ్ళు. కూర్చొని ఏడవమని కాదు, బోని మొత్తుకమని కాదు, మోకాళ్ళు వేసి సంభవింపనై ఉన్న కీడు తప్పించమని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తే కథమిక దాన్ని తప్పిస్తాడు దేవుడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పటమే, అంతవరకే. ప్రార్థన చేసి అప్పచెప్పావా, యేసునామంలో అప్పచెప్పావా, ఆమెన్, ఇంకొదిలేయాల. మళ్ళా దాన్నే గుర్తు చేసుకున్నావు అనుకో, అది నువ్వు అప్పచెప్పనట్టే. ఇప్పుడు ఈ నీళ్లు నీకు అప్పచెప్పాను అబ్బాయి, పైకిలే ఇట్రా, నీకు నీళ్లు నీకు అప్పచెప్పాను అబ్బాయి అని అబ్బాయికి ఇచ్చా. ఇప్పుడు అప్పచెప్పానా లేదా? అంటే ఈ ప్రార్థనలో మన అప్పగింతలు ఎట్టుంటాయి? ఆమెన్, యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్, అప్పచెప్పా, అమ్మయ్య స్తోత్రం, ఇంకబో. అంత అడవకోసారి నేను నీళ్ళు అప్పచెప్పేశా అనుకుంటేనే తాగుతుంటే ఇప్పుడు నీళ్ళు నా దగ్గర ఉన్నాయా, ఆయన దగ్గర ఉన్నాయా? మరి దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేసి అప్పచెప్పినప్పుడు మళ్ళా తలంచుకుంటున్నావు అంటే అప్పచెప్పావా, అప్పచెప్పలేదా? మరి నా చేతిలో ఉండబట్టాక మళ్ళా తాగుతుంది నేను. అలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, అందుకు చెబుతున్నాను నేను. మోకాళ్ళుని ఒక విషయం అప్పచెప్పిన తర్వాత ఇక మళ్ళీ దాన్ని ఎత్తకూడదు. ఎంతమందికి అర్థమైంది? కూసో. ఏం చెప్పా? దేవునికి ఒక సంగతి అప్పచెప్పిన తరువాత ఇక దాన్ని ఎత్తి ఇతరులతో చెప్పకూడదు, నువ్వు గుర్తు చేసుకోను. అలా కాకుండా ఇతరులకు చెప్పినా గుర్తు చేసుకున్నా జరిగిద్ది. ఎందుకంటే నువ్వు అప్పచెప్పినట్టు కాదు. ఇక నువ్వు దేవుడికి చెప్పిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి ఇంకొక ఆమెకి చెప్పావనుకో, అప్పుడు దేవుడి దగ్గర తీసి ఆమెకి ఇచ్చినట్టు అయింది. ఆమె ఏం చేసి వచ్చింది? ఆమె ఇంకా 10 మందికి చెప్పి ఎట్టు వచ్చిందంట కళ అని. వాళ్ళందరూ వచ్చి నిన్ను అడుగుతారు, అవునా ఇట్టు వచ్చిందా వామ్మో అంటారు. వాళ్ళు ఇక నువ్వు మర్చిపోయినా గుర్తు చేస్తుంటారు. చివరికి అనుకున్నదంతా అయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కాబట్టి ఇప్పుడు చెప్పాలా, పందేరం చేయాలా? పందేరం చేయకూడదు ఇతరులకి. మోకాళ్ళుని అప్పచెప్పు, దేవునికి ప్రార్థన చేసి దేవుని చేతికి అప్పచెప్పు. ఎందుకు చూపించాడు నీకంటే అర్థం ఏంటి? ఎందుకు చూపించాడు? ఏదైనా ఒక కీడు చూపించాడు, లేదా ఒక మేలు చూపించాడు. ఎందుకు చూపించాడు? తెలివి ఉండాలి కదా, వివేచన ఉండాలి. దేవుడు ఎందుకు చూపిస్తాడు? జాగ్రత్త పడమని. జాగ్రత్త పడటం అంటే ఏంటి? మనం మోకాళ్ళుని ప్రార్థన చేసి తనకు అప్పచెప్పమని. ఆ పని చేసి వదిలేయాలి. స్తోత్రం. ఇక మళ్ళా దాన్ని